11వది హేరంబ గణపతి. హేరంబ గణపతి అన్నారు. ఈయన ఎలా ఉన్నాడయా అంటే అభయవరద హస్త పాశదంతాక్షమాల పరశుమథ త్రిశీర్షం ముద్గరం మోదకంచ విదధతు నరసింహ పంచమాతంగవక్త్ర కనక రుచిరవర్ణ పాదుహేరంబనామా అన్నారు. అలాంటి గణపతి మనల్ని రక్షించుగాక, నన్ను రక్షించుగాక అని కోరుతున్నారు. దీంట్లో ఎలా ఉంటాడయ్యా అంటే తుండముతోటి మోదకాన్ని ధరించి ఉంటాడు. ఇందాక చెప్పినట్లుగా 8 భుజాలతో కనిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, అష్టభుజ గణపతి అన్నమాట. చేసి ఈయన అక్షమాల ధరించి ఉంటాడు, 8 భుజాలతో ఉంటాడు, వరద పాశ అంకుశాలు ధరించి ఉంటాడు అని చెప్పి సింహవాహనుడై ఉంటాడు అన్నారు. ఇక్కడ ఎవరైనా హేరంబ గణపతి సింహవాహనం. ఇక్కడ తల్లి యొక్క స్వరూపాన్ని కొంత ధరించాడు అనమాట. అవన్నీ ధరించి సింహవాహనుడై ఉన్నాడు. ఈయన హేరంబ గణపతి అంటారు. హేరంబ గణపతి అనేటువంటి పేరుతో ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు.